అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో చుక్కల చిరుత అనే ఒక చిరుతపులి ఉండేది. దానికి తను చాలా వేగంగా పరిగెడతానని చాలా గర్వం. దారిలో ఏ జంతువు కనిపించినా అది వాటితో ఇలా అంటూ ఉండేది. ఓయ్ ఇటు చూడండి. నా ఒంటి మీద ఉన్న ఈ చుక్కలు ఎంత మెరుస్తున్నాయో, నా కాళ్ళు అంతకంటే వేగంగా గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్తాయి అంటూ అన్ని జంతువులను ఎగతాళి చేసేది. ఒకరోజు చింటూ అనే ఒక చిన్న జింకపిల్ల ప్రశాంతంగా గడ్డి తింటోంది. చిరుత అక్కడికి వచ్చి, ఏయ్ చింటూ, నీ కాళ్ళు చాలా చిన్నవి, నువ్వు అసలు పరిగెత్తగలవా? నాతో రేస్ పెట్టుకుంటావా? అని నవ్వింది. అప్పుడు చింటూ నవ్వి, సరే చిరుతగారు, రేపు ఉదయం ఆ కొండ అవతల ఉన్న పెద్ద మర్రిచెట్టు దగ్గరకు ఎవరు ముందు చేరుకుంటారో చూద్దాం అని చిరుతతో అన్నది. మరుసటి రోజు ఉదయం అడవిలోని జంతువులన్నీ రేసు చూడటానికి వచ్చాయి. నక్క విజిల్ వేయగానే చిరుత ఒక్క ఉదుటన గాలిలో దూసుకుపోయింది. చింటూ మాత్రం నెమ్మదిగా స్థిరంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. చిరుత సగం దూరం వెళ్లగానే దారిలో ఒక పెద్ద బురద కాలువ వచ్చింది. చిరుత తన వేగం మీద ఉన్న నమ్మకంతో గట్టిగా దూకింది. కాని సరిగ్గా అంచనా వేయలేక బురదలో చిక్కుకుపోయింది. ఛీ ఏంటి ఈ బురద? నా అందమైన చర్మమంతా పాడైపోయిందే. ఒక్క ఉదుటన అవతలికి దూకుదామనుకుంటే ఈ బురద నన్ను వదలడం లేదేంటి? అలా బురద నుండి బయటపడటానికి దానికి చాలా సమయం పట్టింది. అదే సమయంలో చింటూ అక్కడికొచ్చింది. చింటూ తెలివిగా బురదలో దిగకుండా పక్కనే ఉన్న రాళ్లమీదనుంచి గెంతుకుంటూ సులభంగా అవతలికి వెళ్ళిపోయింది. చిరుత బురద నుండి బయటకు వచ్చి మళ్లీ వేగంగా పరిగెత్తింది. కాని దారిలో చిట్టడివి వచ్చింది. చిరుత పెద్దగా ఉండటం వల్ల ఆ కొమ్మల్లో చిక్కుకుంది. చింటూ మాత్రం చిన్నగా ఉండటం వల్ల ఆ సందులుగుండా దూరిపోయి చిరుత కంటే ముందే మర్రిచెట్టు దగ్గరకు చేరుకుంది. జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. చిరుత అలసిపోయి తలదించుకుని అక్కడికి వచ్చింది. చింటూ ఇలా అంది. చిరుతగారు, వేగం ఉండటం గొప్పే, కాని దారిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడానికి తెలివి, ఓర్పు కూడా ఉండాలి. చింటూ, నన్ను క్షమించు. నా వేగం మీద నాకు గర్వం ఎక్కువై కళ్ళు మూసుకుపోయాయి. దారిలో అడ్డంకులు వస్తాయని, వాటిని దాటడానికి వేగం కంటే తెలివి అవసరమని ఈరోజు నువ్వు నాకు నేర్పావు. ఆ రోజు నుండి చిరుత తన గర్వాన్ని వదిలేసి అందరితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ కొట్టి, అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.